ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదిగోండి, నేను ఈరోజు కాకరకాయ కూర చేస్తున్నా. చూడండి, ఉల్లిగడ్డ కట్ చేసుకున్న, ఆయిల్ వేసాను. ఇదిగో ఫ్రెండ్స్, కాకరకాయ కట్ చేసుకున్న చిన్నగా ముక్కలుగా. చేదేమి ఉండదు, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని, ఇగో పొట్టు కూడా ఎక్కువ గీకలేదు, లైట్ గీకిన. మొత్తం పొట్టు గీకేస్తే మనకు హెల్త్కు బాగుండదు, చేదు తినాలి కాబట్టి నేను మీడియంగా పైన పైన కట్ చేసుకున్న పొట్టు చూపిస్తాను. చూడండి, టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా దీంతో కట్ చేస్తాను. అంతలోపు ఇది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా రెడ్గా అయిన తర్వాత పసుపు వేసుకోవాలి కొద్దిగంతా. చూడండి ఫ్రెండ్స్, పసుపు రెడ్గా అయింది. ఎక్కువసేపు ఉంచొద్దు, మాడిపోతుంది. ఆయిల్ వేసిన తర్వాత పసుపు, ఇదిగో కాకరకాయలు ఇలా వేసుకోవాలి. ఫైవ్ మినిట్సే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్కువసేపు ఏముండదు, వెయిట్ చేయండి. ఓకే, కూర మొత్తం మనం ఇప్పుడు కలుపుకుందాం. ఒక్క చేయి ఉంది, కలిపి చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం, ఒక చేయితో ఫోన్ పట్టుకున్నాను కదా. వెయిట్ చేస్తే చూడండి, కలిపాను. కొద్దిసేపు అయినాక చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాం ఎలా అయిందో. చూడండి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, తొందరగా ఉడుకుతుంది. సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇది ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, వెయిట్ చేద్దాం. హాయ్, చూద్దాం. సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొన్ని టమాటాలు వేసుకుందాం. ఓకేనా, ఇది కూడా కలుపుకుంటాం. ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు మిర్చి పౌడర్, పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి పౌడర్ కానీ వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాము. కర్రీ కాకరకాయ టమాటాలు ఉడికాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మిర్చి పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోవాలి మిర్చి పౌడర్. నేను కొద్దిగా వాటర్ వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకున్నాను. కలుపుకుంటా, ఒక 2 మినిట్స్ ఉంచుతా, ఎక్కువసేపు ఉంచాను. ఎందుకంటే మిర్చి పౌడర్ మాడిపోయింది అనుకో, కూర టేస్టీ ఉండదు. 2 మినిట్స్ అయినాక కొద్దిగా వాటర్ వేస్తాయి. మనం తినాలనుకుంటే ఇలానే ఫ్రై కూడా చేసుకొని తినవచ్చు, చేదేమీ ఉండదు. అంతలోపు ఏం చేద్దాము అంటే, నేను కొద్దిగా లవంగాలు ఇలాచీలు వేసిన మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి, నేను ఇంట్లో నూరు పెట్టుకుంటా ఇవన్నీ. ఇంకొకటి కొద్దిగా ఇంగువ, టేస్ట్ మిస్టేక్ అయినా టేస్ట్ బాగుంటుంది. మనం ఒక 2 మినిట్స్ తర్వాత ఇది కలిపి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రై కూడా ఇలానే తినవచ్చు. చూడండి, చపాతీలకు కానీ లేదంటే వాటర్ వేసుకోవచ్చు. మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, కారం ఉడికింది, కొద్దిగా వాటర్ వేసుకుందాం. మనకి ఎంత కావాలో అంతే వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత చిక్కగా అవుతుందని కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుందాం. మిర్చి పౌడర్ దీన్ని పట్టుకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది కొద్దిగా ఉడికిన తర్వాత చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాం కూర ఎలా అయిందో. కాకరకాయ కూర చూడండి, ఇలా అయింది, ఉడికింది, మంచిగా అయిపోయింది. మనకు కావాలంటే దీంట్లో చింతపండు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. నేను చింతపండు వేసుకోలేదు, కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.